ఒకటే చెప్తున్నా, నేను కోవూరు నియోజకవర్గంలో ఏ మాట అయితే ఎలక్షన్ ముందు చెప్పామో, మేము పాలకులం కాదు సేవకులము, మీ మధ్యలో ఉండి మీ అంతరంగాల్లో ఉండే మీ పనులు ఏమున్నాయో కనుక్కొని మీకు సేవ చేయడానికి ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఎంచుకొని వచ్చిన నాయకులం మేము. అంతేగాని మీ మీద పెత్తనం చేసే నాయకులం కాదు. అనునిత్యం మీలో ఉంటూ మీలో మమేకమై మీకోసం పనిచేసే సేవకులం మేమని చెప్పి నేను ఆలోచన చెప్పాను. ఈ రోజుకి అదే మాట మీద మేము కట్టుబడి ఉన్నాం. అదే విధంగా ఏ రకంగా అయితే మీకు అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తానని చెప్పాను, ఈ రోజుకి కూడా నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఈ రోజు చేయడిన నాయకులు కానీ ఆల్రెడీ ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ రోజు ఇక్కడ ఎంతో సంతోషంగా వచ్చి ఈ రోజు నాయకులు ఇక్కడ చేరుతున్నారంటే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి అదే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం అందరము ఒక మంచి ఎమ్మెల్యే దగ్గర, ఎందుకంటే నేను ఎదురు చెప్పుకుంటున్నానంటే మంచి ఎమ్మెల్యే అని చెప్పి మీకు అందరికీ తెలుసు. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరైనా ఎత్తి చూపాలనే అవినీతి అనేది ఇంతవరకు జరగలేదు. ఇదంతా ట్రాన్స్పరెన్సీగా మీకు నేను ఇప్పటి వరకు ఏ పని చేసినా ప్రతి ఒక్కటి కార్యకర్తల ముందు పెట్టి నాయకుల ముందు పెట్టి ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి గ్రామంలో నాయకులతో కూడా మాట్లాడి చేస్తున్నాం. అవన్నీ తట్టుకోలేక ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 రోజులకోసారి ప్రెస్ మీట్లు, అబద్ధాలు, అవాకులు, చవాకులు పేడడం తప్పితే ఇంకోటి తెలియదు. అసలు నేను ఒకటే అడుగుతున్నాను, 5 సంవత్సరాలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ రోజున ఈ చైర్పర్సన్ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చిందా? చైర్పర్సన్ పనిచేసిందా? అడగండి. మీరు ఇక్కడ ఎదురుగా ఉంది, ఆమె పని చేయించారా మీరు? అదేవిధంగా ఏ రోజైనా ఒక సర్పంచ్ ఆ గ్రామంలో వాళ్ళు కష్టపడి ఎలక్షన్ చేసి ఆ సర్పంచ్ని ఎన్నిక చేసుకుంటే ఆ సర్పంచ్ పని చేయగలిగిందా? మీరు చెప్తేనే వాళ్ళు పని చేయాలి. మీరు లేయమంటే లేయాలి, మీరు కూర్చోమంటే కూర్చోవాలి. అలాగా మీరు నాయకుల్ని ఒక 4-5 నాయకుల్ని కీలు బొమ్మల్లాగా చేసి వాళ్ళ చేత నియోజకవర్గం మొత్తం నడిపించారు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రతి కార్యకర్త నాయకుడే ఇక్కడ, ప్రతి ఊర్లో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 15 ఫైనాన్స్ లో కనీసం డబ్బులు చూస్తున్నాం. ఆ డబ్బుల్లో ఎంతో మంది వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నారు. ఆ సర్పంచులు ట్రాన్స్పరెన్సీగా అమ్మా మీరు మీ కింద మాకు పనిచేయడం మేము సంతోషంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అదే సర్పంచ్లే వచ్చి చెప్పారు, మేము ఇప్పుడు వరకు ఒక రూపాయి చూడకపోవడం అది వేరే విషయం, కనీసం మాకు ఒక చెక్క మీద సంతకం పెట్టే అధికారం కూడా లేకుండా పోయింది గత 5 సంవత్సరాల్లో. ఈ రోజు స్వచ్ఛందంగా మమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం మేము సేవ చేసుకోగలుగుతున్నామని. అదేవిధంగా మన తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క నాయకుడు ఆ గ్రామంలో వాళ్ళకి ఏ పని అయితే ఉందో ఆ పని చేసుకోగలుగుతున్నారు. గ్రామ నాయకులు అందరూ చేసుకుంటున్నారు. ఈరోజు 84 పంచాయతీల్లో, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెం వార్డుల్లో కానీ కోవూరు వార్డుల్లో కానీ ఎక్కడ నాయకులు అక్కడ వాళ్ళ సొంత ఊర్లలో వాళ్ళ సొంత చేతులతో వాళ్ళు పని చేయించుకుంటారు కార్యకర్తలు. కాబట్టి ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, ఏ నాయకులైనా, ఎందుకంటే ఇది 84 పంచాయతీలు. నేను 8 నెలల ముందు రాజకీయాలకు అడిగిపెట్టిన దాన్ని మీరందరూ ఎంతో ఉద్దటన ఉన్న ఈ కోవూరు నియోజకవర్గంలో అతిరథులు మహారాజులు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ వేదిక మీద ఆల్రెడీ ఇంతకుముందు ప్రతి మండలంలో ఇటువంటి పెద్దవాళ్ళందరూ ఉన్నారు. మీ అందరి దగ్గర రాజకీయాలు
కోవిడ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రీవెన్స్ డే జరుగుతూనే ఉన్నాను. పొద్దున 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతిరోజు గ్రీవెన్స్ డేనే మాకు. కాబట్టి ప్రజల సమస్యలు ఏమున్నా కాడ మీరందరూ వచ్చి నాకు